ఒకసారి చెల్లికి కాల్ చేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అన్నా. ఏంటమ్మా శ్రావణి, ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. మీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తుండు? పడుకున్నాడు. అంతా హ్యాపీయే కదా? హ్యాపీయే. ఎందుకలా అడిగారు? నువ్వు ఎవరిని లవ్ చేసినావు మాకు తెలీదు, కానీ నిన్ను ఆడ ఎలా చూసుకుంటున్నావు తెలుసుకోవాలి కదా. మా భయం మాకుంటుంది కదమ్మా. అయ్యో, అలా ఏం లేదులే అన్నా. తనకి నేనంటే చాలా ఇష్టం. నన్ను బాగా చూసుకుంటున్నాడు. వాడెంత ప్రేమగా చూస్తున్నావు మేము కూడా చూడాలి కదమ్మా. అర్థం కాలేదన్నా. మీ బాయ్ ఫ్రెండ్ని మేము కూడా చూడాలనుకుంటున్నామమ్మా. ఫస్ట్ నేను వస్తా, తర్వాత అమ్మ వాళ్ళు వస్తారు. అన్నా, ఇప్పుడు ఎందుకింత సడన్గా? ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు అసలు? మేము రావడం ఏమని ఇబ్బందా? అదేం లేదులే అన్నా. ఇంతకీ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నారు? సరే, ఈరోజు ఈవినింగ్ బస్ ఎక్కితే రేపు మార్నింగ్ కల్లా అక్కడ ఉంటాం. సరే అన్నా. రాము, రాము లే. ఏంటి? రేపు మా అన్న వాళ్ళు వస్తున్నారంట. నీకు బాత్రూమ్ వస్తే నేనేం చేయాలి? బాత్రూమ్ కదరా బాడు. ఫస్ట్ నా ఫేస్ చూడు. బా పొద్దు పొద్దు నేను చూడా. బా, నా మొహం చూడమని చెప్పినా. ఏంది? నా ఫేస్ చూడరా. బా ఏం చెప్తుందేమో. రేపు మా అన్నగాడు వస్తున్నాడంట మనల్ని చూడ్డానికి. మీ అన్న వాళ్ళ మ్మ్. ఇంత సడన్ గా ఎందుకు వస్తుర్రు? పెళ్లి చేయడానికి మనిద్దరికి. నీకు పెళ్లి చేస్తే నేనేం కావాలి మరి? అబ్బా, ఒరే, మనిద్దరికి పెళ్లి చేయడానికి. మన పెళ్ళా? ఆ, సరే సరే. నీకు చెవులు మింగాయని వాళ్ళకి తెలియ. నీకు ఓకే ఓకే. ఏం ఓకేరా? అసలు నీకు నేనేమన్నానో వినిపించిందా? ఇందాక నువ్వు చెప్పినావు కదా. ఓకే. అబ్బా, నీకు చెవులు మింగాయని వాళ్ళకి తెలియ. నీకు నాకు చెవులున్నాయిగా. నేనుందని చెప్పినా నీకు. నీకున్న డిఫాల్ట్ వాళ్ళకి తెలియ. నీకురా, మనిద్దరికి పెళ్ళవ్వదురా. అట్లా కాదు. ఏంటి? నేను ఇప్పుడే లేచిన జర పోయి మొహం కడుక్కొని వచ్చినా అనుకో, నువ్వు చెప్పేవన్నీ క్లియర్గా వినిపిస్తాయి. పో పో, పోయి సావు పో. నువ్వెందుకు చేస్తావు? అబ్బా, అరే నిన్ను సావమంటున్నానరా, నేను సస్తా అనట్లే. నేను చావాలా? హ్మ్. ఓకే ఓకే. అచ్చా, అయితే నేను ఎలాంటి వాడినో తెలుసుకోవడానికి రేపు వస్తున్నారనమాట మీ వాళ్ళు. అవును. ఒకవేళ నాకు చెవులు సరిగ్గా వినిపించావని మీ వాళ్ళకి తెలిసిపోతే? అదే కదా నా ప్రాబ్లం కూడా. అసలేం జరుగుతుందో కూడా ఊహించలేకపోతున్నా. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? అంటే రొమాంటిక్గా ఊహించుకుంటున్నా అన్నావు కదా. అంటే ఇంత సీరియస్ మ్యాటర్లో కూడా రొమాంటిక్గా ఉండడం అంటే డౌటే లేదు. ఖచ్చితంగా నాశనం పట్టిస్తావు. ఇంకా టైం కాలే. దేనికి? వాటర్ పట్టిస్తున్నావు కదా. వాటర్ పట్టిస్తావని అనలేదు, నాశనం పట్టిస్తావని అన్నాను. దేవుడా, రేపు మా ఓళ్ళు మా ఇంటికి రాకుండా చూడు తండ్రి. ఒకవేళ వచ్చినా వీడికున్న ఈ ప్రాబ్లం వాళ్ళకి తెలియనీకుండా చూడు తండ్రి. నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను ప్లీజ్. శ్రావణి, బాగున్నావా? అన్నా, బాగున్నాను. వీడు మా ఫ్రెండ్ అమ్మా. హలో. హాయ్. తరా కూర్చో, మొత్తం మందే. అన్నా, మీరు ఫ్రెష్ అవ్వండి. ఆ. బా, వీడెక్కడున్నాడేమో. ఏంట్రా గబ్బుగా సబ్బు తెచ్చినావా? తెచ్చినా మచ్చా. ఫ్లాట్ బాగుంది మచ్చా. నెలకి 50,000 చెల్లికి జీతం. మరి అవునా? ఈ మాత్రం ఉండదా? ఇంతకీ మీ బావ ఏం చేస్తుంటాడు? అది తెలుసుకుందామని వచ్చినాం రా మనము.
హ్మ్. అరే హ్మ్? ఆ? ఎవరు మచ్చా అటు పోయింది? ఏమోరా నాకు కూడా అర్థమైతలే. వాళ్ళు మీ వాళ్ళేనా? అవును. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి? నువ్వేం మాట్లాడకు, సైలెంట్గా ఉండు. నేను మేనేజ్ చేసుకుంటా. నువ్వెవరిని మ్యారేజ్ చేసుకుంటావు? ఏ మ్యారేజ్ కాదు, మేనేజ్ మేనేజ్ చేసుకుంటా. ఓ మేనేజ్. హ్మ్, ఓకే. పద. నీ సోటిగా. ఇతను మా అన్నయ్య, తను వాళ్ళ ఫ్రెండ్. బాగున్నావా? ఏంది మచ్చా ఎడ్డోళ్ళు లెక్క నవ్వుతాడు? ఏమోరా నాకు అది అర్థమైతలేదు. బ్రో ఇంతకు నువ్వేం చేస్తుంటావు బ్రో? బాబు నిన్నే అమ్మ అడిగేది. టీసీఎస్లో వర్క్ చేస్తున్నాడన్నా. ఓ జీతం ఎంత వస్తుంది? ఒక 70K దాకా వస్తుంది. ఓ 70,000 అంటారా? మచ్చా నాకేదో తేడా కొడుతుంది. వచ్చిన కాన్షల్లే మీ చెల్లె మాట్లాడుతుంది, మీ వాడే మాట్లాడతలేడు. నాకు అదే డౌట్ కొడుతుందిరా. ఆగు మా చెల్లెని లోపల పంపిద్దాం, హ్మ్. అప్పుడు తెలుస్తుంది. సరే. అమ్మా చాయ్ తీసుకొస్తావా? సరే అన్నా. జర చిక్కగా పెట్టమ్మా. హే ఇటు వచ్చి కూసో. బాగున్నారా? మళ్ళీ అడుగుతాడు ఈడు. ఇందాక నిన్ను అదే అడిగింది. అగో మళ్ళా నవ్వుతాడు. హే మా చెల్లి చెప్పింది నిజమేనా? హే నిన్నేరా అడిగేది. మా చెల్లి చెప్పింది నిజమేనా? అవును నిజమే. ఏంది మచ్చాడు సైకిల్ చేస్తుండు? నేను అందుకే షాక్ అయినరా. ఇప్పుడు ఇస్తా చూడాడికి. డబ్బులు సరిపోతున్నాయా? ఎక్కువ అయిపోయి వచ్చినవన్నీ తీసుకెళ్ళి మీ చెల్లె చేతిలో పెడుతున్నా. అబ్బా ఎంత మంచోడ్రా. అవును మచ్చా. టిఫిన్ చేశారా? మీరు తినకుండా మేము ఎట్లా తింటామండి? ఇంత రెస్పెక్ట్ రా మనం అంటే. నిజం మచ్చా. కదా? మీకు పెళ్ళయిందా? అయింది. చెప్పలేదా చెల్లి? మళ్ళా సైలెంట్గా ఉంటాడేంది మచ్చాడు? అవునరా నాకు కూడా ఏదో తేడాగా అనిపిస్తుంది. ఒక్క 2 నిమిషాలు ఆగు చెప్తా. రేయ్ నిన్నేరా పిలిచేది. మచ్చాడు చెవుటోడు మచ్చా. నిజమే అంట వారా. రే నీకు సౌండ్ పనిచేదారా? చెవులివారా? ఏంద్రాయుడు. ఒరే నీ అమ్మ సావదెంగేసినావు కదరా. ఒరే నీ అబ్బ జిరాఫీనాయిలా అడుకుంటోడైతే నీకెందుకు, గుడ్డోడైతే నీకెందుకురా? అనవసరంగా సాగు కొట్టేవరా వాడిని. ఇప్పుడు నా చెల్లికి ఏం సమాధానం చెప్పాలరా? ఆడు మూతులో మూతు పెట్టి ఊదురా ఫస్ట్. లేపురా వాడిని. అమ్మో ఎలా ఉందమ్మా ఇప్పుడు? ఇప్పుడు కొంచెం పర్లేదన్నా. అసలు ఏమైందమ్మా ప్రాబ్లము? సడన్ గా అట్లా అయిపోయిండు. తనకి ఆస్తమా ప్రాబ్లం ఉందన్నా. బ్రీతింగ్ ఆడదు. అదేంది ఆస్తమానా? అది పెద్ద ప్రాబ్లం కాదులే అన్నా, నువ్వంత టెన్షన్ తీసుకోకు. సీరియస్ తీసుకోద్దా? నిన్న గుడాలు నోట్లోకి వచ్చినాయి తెలుసా నీకు అసలు? అవునమ్మా 30 సెకండ్స్లో 40 హారర్ సినిమాలు చూపించాడమ్మా. ఆ ప్రాబ్లం గురించి మీకు తెలియదు కదన్నా, అందుకే టెన్షన్ పడి ఉంటారు. మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నోడిని లవ్ చేయడం ఎందుకమ్మా? ప్రాబ్లం వాడి ఒంటికి కానీ మనసుకు కాదు కదన్నా. ప్లీజ్ అన్నా అర్థం చేసుకోండి. హే ఇప్పుడేమంది? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. అరే ఊకోరా. సరే మనందరం హాల్లో కూర్చుందాం.
తను డిస్టర్బ్ అయితే మళ్ళీ లేస్తాడు. సరే అమ్మా. ఆ? ఆకలి. ఆకలా? ఉండు తీసుకొస్తా. పండాలా కాదురా, తీసుకొస్తా. ఏందో ఉమ్, ఏం మాట్లాడుతున్నావు నీకే తెలవాలే. ఉంచు ఉంచు. ఉమ్. ఏమన్నా తిన్నాడా అమ్మా? అయ్యో ఇప్పుడు తిండెందుకన్నా, రెస్ట్ తీసుకొని పడుకున్నాడు కదా. నైట్ నుంచి ఏం తినలే కదా, ఏమైనా చచ్చిపోతే? ఈడొకడు. అరే ఏ మాటలు రా అవి? ఏమనుకోకమ్మా, వాడి కొద్ది నోటి దూలు ఎక్కువ. తెలుస్తుందన్నా. నేనేమన్నా మచ్చా, ఎవడన్నా తినకపోతే చచ్చిపోతాడు కదా. అరే ఆప్రా అయ్యా, నువ్వు అందరినీ సావగొట్టేలాగున్నావు. పర్లేదు బ్రో, మీరంతా హైపర్ అవ్వకండి. తనని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుందమ్మా. ఏందమ్మా సడన్గా వచ్చిండో? నా కర్మరా బాబు. ఏమైంది? ఏం కావాలి? ఆకలి అవుతుంది నాకు. అరే ఆకలి అవుతుందంటమ్మా, కొద్ది టిఫిన్ పెట్టుకో అమ్మా పాపం. సరే అన్నా, సవట్టు పెడతా. మీరు తిన్నారా? తిన్నాంలే. తినరా? ఎందుకు? ఒరేయ్ తినాం కాదురా, తిన్నాంరా. అరే తిననంటే ఎట్లా బ్రో? రండి కొంచెం తినండి. అటు సావు ఫస్ట్. ఏమేం చచ్చిపోతారంటనా? ఎవరు చచ్చిపోవాలరా? మచ్చా ముందు అన్ని మెకమన్న మచ్చా, మన బుర్రలు తినేటట్టున్నాడు. టిఫిన్ పెట్టు ఫస్ట్ ఆయనకి. సరే అన్న. వెళ్ళమ్మా. మీ వాళ్ళు మొత్తం ఇట్లానే ఉంటారా? చూడు, ఇప్పుడేం చెయ్యలేదు. రాత్రిదే వేడి చేసిన. ఏందో అంత తేడాగుంది. మూసుకొని తినేసి వెళ్ళి పడుకో. నాకు వర్క్ ఉంది. బా తర్వాత చేసుకోవచ్చులే. ఏంటి? మీటింగ్ ఉన్నది నాకు. వినబడని మీటింగ్ మనకెందుకురా చెప్పు. ఏందో మూసుకొని తిను. వర్క్ చేసుకుంటాడేమో. టీవీ ఆఫ్ చేయరా, వర్క్ చేసుకుంటాడు. అగో మళ్ళా నవ్వుతాడు. పోనీరయ్యా, వాడి నవ్వు మన సావుకొచ్చేలాగుంది. రేయ్ లోపలికెళ్ళి వర్క్ చేసుకోవచ్చు కదా. రేయ్ నిన్నేరా. బా చెవులో ఏం పెట్టుకున్నావురా? లోపలికెళ్ళి వర్క్ చేసుకోవచ్చు కదా. నా పరువు తీయకురా. వీడిడుంటే నీ పరువు ఎట్లా పోతుంది? అడుగు మచ్చా, అడుగు మచ్చా, అడుగు. అరే నువ్వు ఉండ్రా బాబు, నీకు దండం పెడతా. ఛీ, అమ్మా నువ్వు ఆగు, ఆవేశపడకు, నేను చూసుకుంటా. అరే లేవ్వురా. ఏమైంది? నేను కాదు. అగో ఏమైందేంద్రా? ఇందాక నుంచి ఆ పిల్ల అంతసేపటి పిలుస్తుంటే వినిపిస్తలేదా? కరుచుకుంటారా? ఎందుకట్లా? కరుచుకున్నాడేంద్రా స్వామి? అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇంకా మా పెళ్లి జరిగినట్టే. చెల్లి నిన్ను లోపల పోయి వర్క్ చేసుకోమంటుంది. పడుకోండి లోపల, ఏసీ కూడా ఉంది.
ఆహా, పండుకోవాలా? మచ్చా నేను నిన్ననే చెప్పిన ఈడు చెవిటాడాన్ని. నువ్వే హౌలగాలి లేక నా మాటలు లేవు. ఏమన్నా అంటే ఈ అనుకుంటున్నా అవుతావు. ఏందమ్మా వాడికి నిజంగా చెవులు వినిపించావా? అదేంటన్నా అలా అంటావు? చెవులు వినిపించకుండా వాడికి నా ప్రేమ ఎలా చెప్పానంటావు? మచ్చా తింది చెవిటి ఉండ ప్రేమ. మరీ లాజిక్ లేకుండా మాట్లాడుతుంది. అరే నువ్వు ఉండ్రా అయ్యా, నువ్వు పెట్టే టెన్షన్కి నేను పోయేలాగున్నా. ఆ, వాడికి కోపం వచ్చినా ఆనందం వచ్చినా ఇలాగే సైలెంట్గా ఉండిపోతాడు. పైకి ఎక్కువగా మాట్లాడు. ఏంది వీడా? వీడేరా నాయనా, కోసేపు ఆగరా నాయనా. నువ్వు చెప్పమ్మా. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి ఇలాంటివి చేస్తుంటాడన్నయ్య. అయ్యో పాపం కదరా. పాపం అంటావేందిరా? పిచ్చంటారా దీన్ని? పిచ్చికు అబ్బా ఏయ్, ఎక్కువగా మాట్లాడకు. ఏదో పోనీ మా అన్న ఫ్రెండ్వి కదా అని ఊకుంటున్నావు. ఏ నువ్వు ఉత్తా టైంపాస్కి రాలే. మీ అన్నాడు సావదే వచ్చినా. వచ్చినోడివి సైలెంట్గా మూసుకొనుండు. అనవసరంగా మా విషయాలలో ఇన్వాల్వ్ కాకు. చెవిటోడ్రా, ఇది మాత్రం ఫిక్స్ రా. నమ్మపోతే చచ్చిపో. సరేరా, నేనే చచ్చిపోతారా? నువ్వెందుకు సస్తావన్నా? అయితే గితే వాణ్ణి సావమను. ఇది మరీ బాగుంది. సస్త ఇస్తే నేను చస్తా, ఈడు కావాలి కానీ. ఏందమ్మా లొల్లి? మెల్లగా మాట్లాడుకోలేరా? అపార్ట్మెంట్ మొత్తం రీసౌండ్ వస్తుంది. అయ్యో, మెల్లగే మాట్లాడుకుంటామండి. సారీ. ఏందో ఇల్లు. మచ్చా మనం ఇంత లొల్లి చేస్తుంటే ఎవడో పక్కింటోడో చాపిండి గాని వీడి ఇన్నే కూర్చొని వీనికేం వినిపిస్తలేదు. అట్లుంది నీ అదృష్టం. ఇప్పుడు నవ్వు ఈ అనుకుంటా. ముందు గా పిచ్చగుంట్ల ఎక్స్ప్రెషన్ ఆపు. గా బిస్కెట్ ఇసిరిదెంగు కదులుతాడు. అరే చోటి కుత్త. ఏంది బ్రో పిలిచిర్రా? ఆహా, నీకు దండ బ్రహ్మ కూడా. కర్మరా బాబు. బ్రో మాకు ఇక అర్థమైపోయింది నీకు చెవులు వినిపించవని. ఈ ఓవర్ యాక్టింగే ఆపేస్తే మంచిది. అగో మళ్ళా నవ్వుతాడు. మా ఓవర్ రాని మాట్లాడదాం. ఇంతకీ నీ చెవులు ఎట్లా పోయినాయిరా? బ్రో తెలిసిపోయిందా? బ్రో నాకు అర్థమవుతుంది, మీ వాళ్ళకే అర్థమైతలేదు. బ్రో ఈ విషయం మా బావకి తెలియకుండా ఎట్లా మేనేజ్ చేయ బ్రో. మేనేజ్ చేసాడు ఎందుకు బ్రో? అవసరమా ఇదంతా? నాకు అవసరమే బ్రో. శ్రావణిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు బ్రో. నీకు ఇష్టం ప్రాబ్లం పెట్టుకొని లైఫ్ లాంగ్ ఎట్లా కలిసి ఉంటారు బ్రో? వినిపించకుండా ఎట్లా కలిసి ఉంటారు బ్రో? తనకు నా మీద నమ్మకం ఉంది బ్రో. అదే నమ్మకం మాకు కూడా ఉండాలి బ్రో. ఏంటి ఏదో సీరియస్గా మాట్లాడుతున్నట్టున్నారు? ఏం లేదు, మీ వాడికి ఇదే ఫైనల్ డే అని చెప్తున్నా. ఫైనల్ డే ఏంటి? నేను వెళ్ళి వాటర్ తీసుకొని వస్తా. ఎస్కేప్ గమ్మంటే బాగానే ఎస్కేప్ అవుతాడు మీ వాడు. హలో, ఏంటో స్ట్రైట్గా చెప్పు. నిన్న నేను మీ అన్న ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. దేని గురించి? మీ వాడు చెవుడు గురించి. మీ వాడు చెవుడు పని చేయమని మాకు గట్టి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎంత మేనేజ్ చేసినా వేస్ట్గా. మీకు తెలిసిపోయాక ఇంకా మేనేజ్ చేయాల్సిన అవసరం నాకు కూడా లేదు కదా. వస్తాడుగా మీ అన్న, చెప్పు ఏమంటాడు చూద్దాం. హలో, మా అన్న నన్ను అర్థం చేసుకుంటాడన్న నమ్మకం నాకుంది. వీడికి ఉన్న డిఫెక్ట్కి ఒప్పుకునే ఛాన్సే లేదు. అసలు నాకు లేని ప్రాబ్లం మీకెందుకండి? పక్కన నష్టం అయితే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. తెలుస్తుంది. తెలియాలనే మీ అన్నను రెచ్చగొడుతుంది.
ఏ ఎందుకు ఇలా చేస్తున్నావు? అయినా మా ప్రేమ నీకంత చీప్గా కనిపిస్తుందా? చెవిటోని లవ్ చేస్తే అందరూ అట్లే అనుకుంటారు. నువ్వు తప్ప ఎవ్వరూ అలా అనుకోరు. ఏమనుకుంటారో తెలుద్దాం. మీ అన్న రాని. రాని. మా అన్నని ఎలా ఒప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. నాకు చెవులు వినిపించవని మీ వాళ్ళకి తెలిసిపోయింది కదా. తెలియనివ్వు. దానికెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఈరోజు కాకపోతే రేపైనా తెలవాల్సిందే కదా. సరేలే, నువ్వేం టెన్షన్ పడకు. నాకు టెన్షన్గా ఉంది. ఏమైంది? ఎవరు లేరా? లోపల ఉన్నారు. ఇంతకు మనం ఎన్నింటికి బయలుదేరేది? సాయంత్రం పోదాం. మా ఏదో ఒకటి పిలిచి డిసైడ్ చేయి, అయిపోతుంది కదా. సరే. అమ్మా శ్రావణి, అమ్మా ఇప్పటివరకు జరిగినవన్నీ పక్కన పెట్టి మాట్లాడుకుందాం. అసలు ఏందమ్మా ఆయన ప్రాబ్లం? మళ్ళా ప్రాబ్లం అంటావేంది మచ్చా? చెవుడుందని తెలుసు కదా మనకి. రే మచ్చా, కొద్దిసేపు నువ్వు మా మధ్యలో దూరకుంటే మేము మాట్లాడుకుంటాం. సరే మచ్చా, నేను పోయి ఆ రూమ్లో కూర్చుంటా. ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోర్రి. ఏందో వీడు చోటు కూడా. చెప్పమ్మా. అది తనకి 2 years బ్యాక్ యాక్సిడెంట్లో చెవులు డ్యామేజ్ అయినాయన్నా. అప్పటి నుంచి ఎవరు ఏం మాట్లాడినా అంత క్లారిటీగా వినిపించదు. ఇదేమన్నా జోక్ అనుకుంటున్నావు అమ్మా? నువ్వు చెవులు పనిచేయను పెళ్లి చేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మా నువ్వు? అసలు అది నాకు అసలు ప్రాబ్లమే కాదన్నా. ఏం ప్రాబ్లం కాదమ్మా. నువ్వు కిచెన్లో పని చేసుకుంటున్నప్పుడు ఏదన్నా అయ్యి పిలుస్తే పలుకుతాడా? నువ్వు బయట ఉన్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీగా ఫోన్ చేస్తే మాట్లాడగలుగుతాడా ఆయన? వీడిని పెళ్లి చేసుకొని నువ్వు హ్యాపీగా ఉంటావని నేను అనుకోవట్లేదు శ్రావణి. అన్నా, మనిషిలో ప్రాబ్లం ఉందని మన ప్రేమని పక్కన పెట్టి వాళ్ళని వదులుకుంటే ఆ ప్రేమకు అసలు అర్థమే ఉండదు. నువ్వేనన్నా చెప్పమ్మా, ఈ చోటోనిచ్చి నీకు పెళ్లి చేయడానికి మేము ఒప్పుకోమమ్మా. ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్తే నిన్ను నన్ను చెప్తాను కొడతారు, వాణ్ణి కూడా. అన్న, నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుంటావనుకున్నా, కానీ ఇప్పుడు నా సైడ్ నుంచి కూడా ఆలోచించట్లేదు. నేను అన్నలాగా ఆలోచిస్తున్నా శ్రావణి. నా పొజిషన్లో ఎవరున్నా ఇట్లాగే ఆలోచిస్తారు. ప్లీజ్ అన్నా, మా ప్రేమను అర్థం చేసుకో. శ్రావణి, నువ్వు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. రేపు వీడి వల్ల నువ్వు ఎన్ని ఇబ్బందులు పడతావో మాకు తెలుసు. నేను ఒక నిమిషం మాట్లాడొచ్చా? రే, నువ్వు నోరు మూసుకో. నీలాంటి చోటోడికి నా చెల్లి కావాల్సి వచ్చిందారా నీకు? అన్నా, మన అట్లా అనకు. వీడి కోసం మమ్మల్ని వదులుకునేంత ప్రేమ నీకుంటే మీ జోలికి కూడా మేము రాం. ఎందుకన్నా అంత బాధ పెడుతున్నావు? నువ్వు బాధపడతావనే మేము బాధపడుతున్నామమ్మా. అది నీకు అర్థమైతలేదు. సార్, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? అరే, నేను నీకు ఇందాకనే చెప్పినా. నేను అన్నా, 2 నిమిషాలు అన్నాడు కదా, మాట్లాడిని. ఆ తర్వాత నువ్వు ఏం డిసైడ్ అయినా నాకు అనవసరం. మీరు ఇప్పటిదాకా మాట్లాడింది ఏవి నాకు వినిపించలేదు. ఎందుకంటే నాకు చెవుడు కదా, అది పెద్ద డిఫెక్టే. కానీ నా సైడ్ నుంచి కూడా మీకు విషయం చెప్పాలి. అందరు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో ఆలోచించినట్టే మీరు కూడా ఈ చెవిటోడు నాకు ఎందుకని అనొచ్చు. ప్రేమ గుడ్డిదని నమ్మినప్పుడు చెవిటిదన్నా కూడా నమ్మాలి కదా. నేను చెవిటోళ్ళలాగే చాలా హ్యాపీగా ఉన్నా. తను పదే పదే నాతోనే మాట్లాడుతుంది. ఎంత కోపం ఉన్నా నా మీద చిన్న కన్సర్న్ ఉంది తనకి. అన్నిటికీ మించి నాకంటే ఎక్కువ తనే నన్ను అంటిపెట్టుకుని ఉంది. ప్రేమంటే విడిపోవడం కాదు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలిసి ఉండడం. చెప్పుడు మాటలు వినే ఆప్షన్ నాకు లేదు. శ్రావణి గురించి ఎవడన్నా చెడు చెప్పినా వినే ఆప్షన్ కూడా లేదు. చెప్పుడు మాటలు విని పెళ్ళాలను వదిలేసే ఈ కాలంలో దేవుడు నాకు అలాంటి ఆప్షన్ ఇవ్వలేదని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. తనకి నిజంగా నా వల్ల ప్రాబ్లం ఉంది అనిపిస్తే ఒక చెవిటి మిషన్ కొనుక్కుంటా. దానికి పెద్ద ఖర్చేం కాదులే. నాకు చెవిటి మిషన్ పెట్టుకునే ఆప్షన్ ఉన్నా కూడా ఎందుకు పెట్టుకోలేదో తెలుసా బావా?
మిషన్ పెట్టుకుంటే తను నా కళ్ళ ముందు ఉండదేమో అనే భయం నాకు. అదే మిషన్ పెట్టుకోమని చెప్పే ధైర్యం కూడా లేదు తనకి. ఎందుకంటే నన్ను నాలాగే యాక్సెప్ట్ చేసిన తను. ఆడికి మిషన్ పెట్టుకోకపోతే చాలా కష్టం అనే దిగజార్చే మాటలు మాట్లాడతాను. మా ప్రేమ ముందు మీరే కాదు, ఎవ్వడేం మాట్లాడినా వినే స్థాయిలో మేము లేం బావా. నువ్వే డెసిషన్ తీసుకున్నా అది నీ విజ్ఞతగా వదిలేస్తున్నావు. ఏంది మచ్చా ఇచ్చి పడేసినావా? మనమే చాలా చీప్గా ఆలోచిస్తున్నాం రా. అదేంది మచ్చా ఒప్పుకున్నావేంది కొంపతీసి? వాడు మాటలు వింటే నా మీద నాకే చిరాకేస్తుందిరా. ఉండాగు నేను పోయి మాట్లాడతా. వద్దురా, ఇప్పటికే మనం చాలా మాట్లాడినాం. మచ్చా చాలా దిగజారి మాట్లాడినాం రా. సరే పద పోదాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.